ఈ రోజు అయితే ఒక చిన్న క్యాటరింగ్ అయితే వచ్చింది. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు చేస్తే చికెన్ బిర్యానీ సింపుల్ గా చేసుకోవచ్చు. నూనె అయితే పోసేసుకోవాలా. నూనె వేడాక పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలా. ఆనియన్స్ అయితే వేసేయాలా. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేయాలా. బాగా పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసి టమోటా అయితే టమోటా అయితే బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ అయితే వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి, పెరుగు, ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలా. నెయ్యి వేయడం అయితే మర్చిపోకండి, నెయ్యితోనే టేస్ట్ భలే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ వేసుకొని మసాలాలు అయితే అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలా. చికెన్ కి అయితే ఉప్పు మసాలా పట్టే వరకు అలాగే ఫ్రై చేయాలా. కొద్దిగా కస్తూరి మెంతి వేసి నేనైతే నీళ్ళు అయితే పోసేస్తాను. నీళ్లు వేడైన తర్వాత బియ్యం అయితే వేసాను. నేనైతే బాసుమతి బియ్యం మొత్తం యూజ్ చేశాను. చికెన్ బిర్యానీకి అయితే బాసుమతి సూపర్ గా వస్తుంది. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టేద్దాము. నేనైతే దమ్ పెట్టేటప్పుడు బ్రౌన్ కలర్ తిరిగిన ఆనియన్స్, కొద్దిగా కస్తూరి మెంతి, కొద్దిగా గోడంబి, నెయ్యి అన్ని వేసి అయితే లాస్ట్ లో దమ్ పెట్టేస్తాను. దమ్ పెట్టి 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎలా రెడీ అయిందో చూసేద్దాం రండి. ప్లేట్ తీయగానే స్మెల్ అయితే అద్దిరిపోయేలా వచ్చింది. కొద్దిగా కొత్తిమీర అయితే వేసి దమ్ అయితే తీసేస్తున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. బిర్యానీకి పెరుగు, నిమ్మకాయ, ఉల్లిగడ్డ వేసుకొని తింటే భలే ఉంటది. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడే మన వీడియోని ఫాలో చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.